తెలియజేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే నారాయణ రెడ్డి అన్నకు మా ఓట్లు ఆశలేవా, మా నాన్న ఓట్లు లేవా, ఈ ప్రస్తుతం మండలంలో 16,000 ఓట్లు వేసింది మీకు తెలియని అడుగుతున్నా. ఇదే ఆపపోతే మేము 30,000 మంది ఎమ్మెల్యే ఆఫీస్ కూడా ముట్టయిస్తారని తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మన గ్రామానికి వచ్చి మన మండలానికి వచ్చి మన భూములు గుంజుకొని మనల్ని చంపేసే లేదు. మనము మన దగ్గరికి వస్తే వారు ఏం చనిపోతాము అనే ఆలోచనతో వాళ్ళు పరిగెత్తించే విధంగా మన ఉద్యమాన్ని ఉవ్వెత్తున అగ్ని రవ్వలాగా అగ్ని కనుకలాగా అంటే ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. అదే అగ్ని కనుకలు వాళ్ళు మాడి మసైపోవాలి, అదే లైన్ కింద. కానీ మనం ఎప్పుడు ఆత్మహత్యలని మరి ఎప్పుడు కూడా ఆ మాట రోజు పవన్ సంపూర్ణ ధైర్యం ఉండాలి. ఇంతమంది పెద్దలు ఉన్నారు, ఇంతమంది రైతులు ఉన్నారు. మనం ఐక్యతాభావంతో ముందుకెళ్తే ఖచ్చితంగా మన హక్కులను మనం సాధించుకుంటామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. రైతుల ఐక్యత రద్దు చేయాలి, తప్పుడు అలైన్మెంట్ వెంటనే రద్దు చేయాలి, తప్పుడు అలైన్మెంట్ వెంటనే. ఈరోజు మన కర్తాల్ మండల రైతుల పొలాల గుండా వెళ్తున్నటువంటి 765 kV విద్యుత్ సోలార్ విద్యుత్ లైన్ వెళ్తున్న సందర్భంగా ఈ యొక్క అలైన్మెంట్ వెంటనే రద్దు లేదా మార్పు చేయాలని గత 6 రోజుల నుండి ఈ రోజు 7వ రోజు కూర్చున్నటువంటి బాధిత రైతులకు సంపూర్ణ సంఘీభావం తెలియజేస్తూ ఈ యొక్క ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తుందిగా ఈ యొక్క బాధిత రైతులకు మా యొక్క వినతి. అదేవిధంగా ఈ ఉద్యమానికి ఒక యువకునిగా, ఒక రైతు బిడ్డగా, ఒక కర్తాల్ గ్రామ పౌరునిగా ఈ యొక్క పూర్తి మద్దతు ప్రకటిస్తా ఉన్నాను. అలాగే సంఘీభావం తెలుపుతా ఉన్నాను. ఈ ఉద్యమానికి గల్లీ నుంచి అంటే మన కర్తాల్ నుంచి ఢిల్లీ దాకా ఎంతవరకు తీసుకెళ్లినా మీ వెంటే ఉంటూ మీకోసం ఆ ఉద్యమానికి నా యొక్క సపోర్ట్ చేస్తూ ప్రతిదానికి వచ్చేస్తారని సదానిగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు కర్తాల్లో మైశ్రం బిలో టు మైశ్రం 765 హై గ్రేడ్ లైన్ వెళ్తున్న సందర్భంగా 7వ రోజుకు దీక్ష చేరింది. అదేవిధంగా 6 రోజుల నుంచి బాధిత రైతులు రిలే నిరాహార దీక్ష చేస్తుండ్రు కాబట్టి దానికి మద్దతుగా నేను ఒక కర్తాల్ మండల్ రైతు కోఆర్డినేటర్ గా కేసీఆర్ గవర్నమెంట్ లో ఉన్నాను కాబట్టి రైతుల సాధక బాధకాలు ఏంటో రైతుకు రెక్కాడుతూనే డొక్కనిండుతుంది కాబట్టి అట్లాంటి పరిస్థితులలో ఈరోజు ఈ 765 లైన్స్ రావడానికి అలాట్మెంట్ ఇంతకుముందే ఇచ్చినామని చెప్తున్నారు అధికారులు. అదేవిధంగా అది ఏమి కాదు, ఏ ఒక్క రైతు కూడా ఎవరికి ఇంపర్స్మెంట్ ఇవ్వకుండా అదే మహేశ్వరం నుంచి వెళ్ళి మెడికల్పేట లైన్ ను మన కర్తాల్ మండలం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది కాబట్టి అభివృద్ధి చెందకుండా కొంత బడా నాయకులు దీన్ని అడ్డుకుంటున్నారు. అదేవిధంగా ఈ రైతులను ఎలా నష్టం చేయాలి, మాకు రియల్ ఎస్టేట్ కు మాకు భూములు ఇవ్వలేదని అదే మనసులో పెట్టుకొని